హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే మిస్ అమ్మకైతే సుచిత్ర దగ్గర ఉన్న మిస్ అమ్మకైతే వెళ్ళాము. మేము మా ఫ్రెండ్ పక్కన సిస్టర్ వాళ్ళు అయితే వెళ్ళాము. ఆఫర్స్ పెట్టారు కదా, ఆషాఢం సేల్. సో సారీస్ చూడడానికి అయితే వెళ్ళాము. ఒకవేళ నచ్చితే తీసుకుందాం అన్నట్టుగా అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి చూడగానే క్రౌడ్ అయితే చాలా అంటే చాలా క్రౌడ్ అయితే ఉంది. ఆఫర్స్ అయితే చాలా పెట్టారు కదా. ఫస్ట్ టైం మిస్ అమ్మలో అయితే ఫ్యాన్సీ టైప్ సారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మేమైతే చూడగానే ఫస్ట్ నచ్చాయి. నాకు మా అక్కకైతే ఫస్ట్ టైం నేను సారీస్ తీసుకున్నాను. నార్మల్గా ఒక డైలీ వేర్ సారీ ఒకటి తీసుకున్నాను. మా ఫ్రెండ్ మా పక్కన సిస్టర్ అయితే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక టూ సారీస్ అయితే తీసుకున్నారు. మేమైతే ఏం నార్మల్గా చూసేద్దామని అయితే వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళి మేమైతే అక్కడ ఒక ఆల్మోస్ట్ ఒక 5-6 సారీస్ అయితే తీసుకొని వచ్చాము. నేనైతే ఒక 3 సారీస్ తీసుకున్నాను. ఫస్ట్ మా పక్కన సిస్టర్ మా ఫ్రెండ్ ఇద్దరు అయితే 2 సారీస్ అయితే తీసుకొని వచ్చారు. వచ్చాక మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మా సారీస్ ఓపెన్ చేసి చూడగానే మా ఫ్రెండ్కి అయితే చాలా అంటే చాలా నచ్చాయి ఆ సారీస్. మళ్ళీ వెళ్దామని చెప్పేసి మేము ఆల్మోస్ట్ అసలు చాలా అంటే చాలా తిరిగాము. మళ్ళీ అక్కడ నుండి మమ్మల్ని అయితే మిస్ అమ్మకి తీసుకెళ్ళి మేము తీసుకున్న సారీ టైప్ అయితే మళ్ళీ సారీస్ అయితే తీసుకొని ఈ పింక్ సారీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక మిస్ అమ్మలో అయితే చాలా బాగున్నాయి సారీస్. చూడండి మీరు కూడా వెళ్ళి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నుండి అయితే మేము కళ్యాణ్ జ్యువెలర్స్ అయితే ఓపెనింగ్ ఉందంట. ఆ రోజు అయితే నాగార్జున గారు అండ్ శ్రీలీల గారు ఇద్దరు వస్తున్నారని చెప్పేసి, అంటే మేము అక్కడ నుండి పక్కనకైతే వెళ్ళి చూసి అక్కడే ఉన్నాము. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్ వెయిట్ చేసిన తర్వాత నాగార్జున గారు అయితే ఫస్ట్ వచ్చారు. చూడండి ఎంత సింపుల్గా చాలా అంటే చాలా బాగున్నాడు నాగార్జున అయితే. మేము అక్కడ ఉండి కొద్దిసేపు అయితే ఫ్యాన్స్ తో మాట్లాడి ఆ స్టోర్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిండు నాగార్జున గారు. అన్ని అడిగితే చూసాము. ఇక మిన్నుకైతే చూపిస్తున్నాను, ఎవరు మమ్మీ వాళ్ళు ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్ జరుగుతుందా అంటుంది. మిన్నుకైతే ఏంది లేదు కదా పాపం. ఇక అక్కడికి వెళ్ళి అక్కడ నుండి చూసాము. అక్కడ చాలా అంటే చాలా టైం పట్టింది. ఇక అక్కడ వెయిట్ చేసి అయితే కాళ్ళు అయితే పూర్వంగానే వచ్చినాయి. ఒక 2 అవర్స్ ఆల్మోస్ట్ వెయిట్ చేసాము. ఇక అక్కడ నాగార్జున గారు అయితే మాట్లాడి మళ్ళీ ఇక ఫ్యాన్స్ తో అయితే కూడా మాట్లాడాడు. అందరు క్వశ్చన్స్ వేస్తున్నారు. నాగార్జున అక్కడ దిగేసి మళ్ళీ స్టోర్ వెళ్ళి రిబ్బన్ అయితే కట్ చేసి స్టోర్ విజిట్ అయితే చేశారు. నాగార్జున గారు అక్కడ టోటల్ అన్ని చూసి స్టోర్ లో ఎలా ఉన్నాయి, గోల్డ్ 50% ఆఫ్ అయితే పెట్టారంట నిన్న. కాకపోతే అక్కడ ఫుల్ క్రౌడ్ ఉన్నారని చెప్పేసి మేము నాగార్జున శ్రీలీల వచ్చాకనే వెళ్ళిపోయాము. ఇక అక్కడ వెళ్ళి స్టోర్ విజిట్ ఇక నాగార్జున చూసిన తర్వాత శ్రీలీల గారు అయితే వచ్చారు. చూడండి ఎంత అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. డ్రెస్ కూడా చాలా బాగుంది, ఎంత క్యూట్ గా ఉందో. శ్రీలీల కూడా అందరూ ఫ్యాన్స్ అయితే ఒకటే అసలు అరుస్తున్నారు. అక్కడ చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 300-400 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. క్రౌడ్ అయితే చాలా ఉంది. శ్రీలీల గారు అయితే అక్కడ మాట్లాడారు. కొంచెం డాన్స్ చేయమని చెప్తే అస్సలు చెయ్యలేదు. ఇక డ్రెస్ కంఫర్ట్ ఉందో లేదో మరి తెలియదు కానీ ఇక డాన్స్ అయితే ఏం చేయలేదు. అట్లా ఒక ఫ్యాన్స్ తో అయితే మాట్లాడి అక్కడ నుండి అయితే మళ్ళీ వెళ్ళి స్టోర్ రిబ్బన్ కట్ చేసి స్టోర్ విజిట్ అయితే చేసి అక్కడ ఉన్నవన్నీ చూసింది. ఆ గోల్డ్ గురించి టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసింది శ్రీలీల గారు కూడా. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం లైవ్ లో నాగార్జున శ్రీలీలను చూసేసరికి అసలు ఆ ఎగ్జైట్మెంట్ చూడాలి. అసలు ఎంత చెప్పినా మా ఫ్రెండ్ వినలేదు. కన్ఫామ్ గా చూద్దాం అని అయితే ఇక శ్రీలీల ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని ఫొటోస్ దిగి స్టిల్స్ అయితే ఇచ్చి లోపలికి అయితే వెళ్ళారు. ఇక శ్రీలీల గారు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక స్టోర్ అంతా మొత్తం చూసారు. ఇక అక్కడనే చూసుకుంటూ కూర్చున్నాం. అసలు వెళ్దామంటే అక్కడ నుండి ఇక పోలీసులు అయితే పంపించట్లేదు. సెక్యూరిటీ గార్డ్స్ కూడా అక్కడే ఉండండి, ఫుల్ క్రౌడ్ ఉందనంటే అక్కడే ఉన్నా. మళ్ళీ శ్రీలీల గారు అయితే మళ్ళీ వచ్చి నెక్స్ట్ ఫ్యాన్స్ కి అయితే సెల్ఫీలు అయితే దిగుతున్నాయి. హార్ట్ సింబల్ లవ్ యూ అని చెప్పేసి ఫ్లయింగ్ కిస్ అయితే ఇచ్చి వెళ్ళింది శ్రీలీల గారు అయితే. ఇక అక్కడ నుండి అయితే మేము రూమ్కి వచ్చాము. ఇక రూమ్కి వచ్చి మళ్ళీ మా ఫ్రెండ్ ఏం చేసింది, మిస్ అమ్మలో బాగున్నాయి అని చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ తీసుకెళ్ళింది. మళ్ళీ వెళ్ళి అక్కడ మళ్ళీ ఆల్మోస్ట్ 6 సారీస్ తీసుకొని వచ్చాము. అసలు మిస్ అమ్మలో మేము అన్ని తీసుకుంటామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ 11 సారీస్ అయితే తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది మిస్ అమ్మలో ఆఫర్. సారీస్ కూడా చాలా బాగున్నాయి. మీరు హైదరాబాద్ లో మీకు నియర్ బై ఉంటే ఒకసారి అయితే స్టోర్ అయితే విజిట్ చేయండి. చాలా బాగుంది మిస్ అమ్మలో అయితే సారీస్. ఫస్ట్ టైం నేను వెళ్ళాను. ఎప్పుడు మిస్ అమ్మ ముందు నుండే వెళ్తాను. సారీస్ తీసుకుందామని ఎన్నిసార్లు అనుకున్నా ఎప్పుడు కుదరలేదు. అంటే అంత మస్ట్ కాదని చెప్పేసి ఎప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు మా సిస్టర్ పెళ్లికి యూజ్ అవుతాయి అని చెప్పేసి జస్ట్ ఫ్యాన్సీ టైప్ సారీస్ మాత్రమే తీసుకున్నాను నేను, పట్టు సారీస్ కాకుండా. పట్టు కలెక్షన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి అనిపించింది నాకైతే. సారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి, పట్టు సారీస్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు దగ్గరలో ఉన్న స్టోర్కి అయితే విజిట్ అవ్వండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.